మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ధనుర్మాస మంగళవారము రాత్రి పడుకునే ముందు ₹1 ఈ ప్రదేశంలో పెడితే చాలు, తెల్లవారేసరికి మీరు కోటీశ్వర్లుగా మారిపోతారు. కష్టాలు తీరి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. లక్షలు కాదు, కోట్లు వచ్చి పడతాయి. మీ ప్రతి సమస్య తీరిపోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం పాటించండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మంగళవారం రోజు అందులోనూ 9 దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ప్రతి సమస్య తీరిపోతుంది. ప్రతి ఇబ్బంది పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనం విపరీతంగా మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. శాస్త్రాల ప్రకారం రూపాయి బిళ్ళకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. రూపాయి కూడబెడితేనే మనకు వందలు, వేలు, లక్షలు, కోట్లు వస్తాయి. రూపాయి లక్ష్మీ స్వరూపము కాబట్టి రూపాయి బిళ్ళకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు పండితులు. ఆ రూపాయి బిళ్ళతో మంగళవారం రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ధనలాభం కలుగుతుంది. ఎటువంటి ధన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. ఎంత పెద్ద ఆర్థిక సమస్యలు ఉన్నా దాని నుండి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఇలా చేయండి. ఈ పరిహారాన్ని శ్రద్ధగా విధి విధానంగా పాటిస్తే కష్టాలు పోతాయి. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. మరి ఇంతకీ మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఏం చేస్తే మీ దరిద్రం పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మంగళవారం రోజు తప్పక శ్రీ విజయలక్ష్మీదేవి మహత్యాన్ని తెలియజేసే ఈ కథను విందాం. శ్రీ విజయలక్ష్మీదేవి అనుగ్రహ కటాక్షాలు ఉంటే ఎంతటి సంకట పరిస్థితులనైనా సరే ధైర్యంగా ఎదుర్కొని చివరికి అపూర్వ విజయాలను సాధించవచ్చు. తాను భక్తి విశ్వాసాలతో కొలిచే వారి సమస్త బాధ్యతలను వహించి వారికి విజయం చేకూరుస్తుంది ఈ తల్లి. శ్రీ విజయలక్ష్మీ మాత అనుగ్రహానికి సంబంధించిన ఒక కథ మనకు పురాణాలలో కనిపిస్తుంది. పూర్వము మనోరమ అనే సుక్షత్రియ వంశానికి చెందిన ఒక వనిత విధి వశాన భర్తను సర్వసంపదలను పోగొట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో తన కుమారుడైన సుదర్శనుడితో సహా గంగా తీరంలోని అడవులలోనికి చేరుకుంటుంది. అడవులలో నానా కష్టాలు పడి చివరికి భరద్వాజ ఋషి ఆశ్రమానికి చేరింది. తన దురదృష్టానికి ఎంతో కుమిలిపోతూ బాధపడే మనోరమను చూసి భరద్వాజునికి జాలి కలిగింది. తన తపశ్శక్తి ద్వారా వారి కష్టాలకు తరుణోపాయం ఏమిటి అని ఆలోచించాడు. మనోరమను ఆమె పుత్రుడు సుదర్శనుడిని పిలిచి వారికి ధైర్యం చెప్పి సమస్త విజయాలను చేకూర్చే శ్రీ విజయలక్ష్మీదేవి బీజాక్షరాలను సుదర్శనుడికి ఉపదేశించాడు. ఆ రాజకుమారుడు ఎంతో నియమనిష్టలతో బీజాక్షర మంత్ర జపంతో శ్రీ విజయలక్ష్మీ మాతను ఆరాధించసాగాడు. భరద్వాజుని ద్వారా సకల శాస్త్రాలను యుద్ధ విద్యలను కూడా నేర్చుకున్న సుదర్శనుడు యుక్త వయసు వచ్చేసరికి సాటిలేని వీరునిగా రూపొందాడు. క్రమంగా ఆ అడవులలోని నిషాధులను మంచి చేసుకుని వారి రాజును మిత్రునిగా చేసుకున్నాడు. ఇంతలో కాశీరాజు తన కుమార్తె శశికళకు స్వయంవరం చాటించటంతో ఋషి అనుమతితో నిషాదరాజుతో కలిసి ఆ స్వయంవరానికి వెళ్ళాడు సుదర్శనుడు. దేవి భక్తురాలైన రాకుమార్తె శశికళకు స్వప్నంలో దేవి కనిపించి సుదర్శనుడి గురించి చెప్పి రేపటి స్వయంవరంలో అతనినే వరించమని ఆదేశిస్తుంది. దేవి మాట ప్రకారం శశికళ స్వయంవరంలో సుదర్శనుడినే వరిస్తుంది. కానీ ఆ సమయానికి సుదర్శనుడు ముని ఆశ్రమంలో పెరుగుతున్న కారణంగా బ్రాహ్మణ వేషధారిగా ఉన్నాడు. తమను కాదని ఒక బ్రాహ్మణుడిని రాకుమార్తె వరించటం సహించలేకపోయారు. స్వయంవరానికి వచ్చిన చలో, పాంచల, విదర్భ, కోసల, సింధు, కరూస, ముద్రరాజులు. దాంతో వారు మచ్చరంలో పోరుకు దిగుతారు. నిషాదరాజు స్వల్ప సైన్యం సహాయం చేయగా సుదర్శనుడు ఎంతో ధైర్యంతో అపార శత్రుసేన వాహినితో పోరుకు సిద్ధుడై విజయలక్ష్మీదేవిని ధ్యానిస్తాడు. సుదర్శనుడి నమ్మకానికి భక్తికి సంతోషించిన విజయలక్ష్మీదేవి అనుగ్రహించింది. ఇక యుద్ధరంగంలో ఎక్కడ చూసినా ఆ తల్లి వీరవిహారమే. ఎర్రని చీర, ఆభరణాలు, పువ్వులు ధరించి దివ్య శోభతో గరుడవాహినిగా సమస్త ఆయుధాలను ధరించి ఆ తల్లి స్వయంగా రణరంగంలోనికి దిగింది. ఇంకేముందు క్షణాలలో శత్రు సైన్యాలన్నీ కకావికలమయ్యాయి. విజయం సుదర్శనుడిని వరించింది.
ఈ విధంగా ఆ తల్లి సుదర్శనుడికి విజయాన్ని సంపాదించి పెట్టింది. ఆ తల్లి దయ అమోఘం కదా. యుద్ధంలో మరణించిన కోసలరాజు స్థానంలో అతనికి వారసులు లేని కారణంగా విజయలక్ష్మీదేవి సుదర్శనుడిని కోసలరాజ్యానికి రాజుగా చేసి ధర్మయుద్ధంగా ప్రజారంజకంగా రాజ్యం చేయమని ఆదేశిస్తుంది. తన కుమారుడు కోసల దేశాధిపతి కావటం చూసి మనోరమ ఎంతో సంతోషించింది. సుదర్శనుడు కాశీ రాకుమారి శశికళను వివాహమాడి అయోధ్య రాజధానిగా కోసల దేశాన్ని చిరకాలం ప్రజారంజకంగా పరిపాలించాడు. సదా విజయలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించాడు. నమ్మిన వారికి ఆ తల్లి ఏ విధంగా అద్భుత విజయాలను అనుగ్రహిస్తుందో మనకు ఈ కథ ద్వారా తెలుస్తుంది. పాండవులు అజ్ఞాతవాస ప్రారంభంలో ఈ తల్లిని అర్చించి ఆమె అనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నారట. పాండవ మధ్యముడైన విజయుడు విజయదశమి రోజున విజయలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఉత్తర గోగ్రహణంలో కురువీరులను ఓడించి విజయాన్ని సాధించాడు. ఆ మాత దయకు పాత్రులైన వారికి ఎక్కడా అపజయం ఉండదు. ఎన్ని అర్హతలు ఉన్నా, ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరైన ఉద్యోగం దొరకక బాధపడే యువకులు లేదా యువతలు, ఎన్నో శక్తియుక్తులు ఉండి కూడా ఉన్నతోద్యోగానికి నోచుకోని ఉద్యోగులు పిల్లల ఉన్నతిని కళ్ళారా వీక్షించి తృప్తి చెందుదామని ఆశతో ఎదురు చూసే తల్లిదండ్రులు సర్వకార్య సిద్ధి కోసం ఆ విజయలక్ష్మీదేవిని ఆరాధిస్తే వారి వారి మనోభిష్టాలు తప్పక సిద్ధిస్తాయి. అమ్మవారిని షోడశోపచారములతో పాటు అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. తమ కుటుంబ సభ్యుల అభ్యున్నతి కోసం, సర్వత్రా విజయ సాధన కోసం అహర్నిశలు తపించిపోయే గృహలక్ష్ములు ఈ విజయలక్ష్మీ మాతను అర్చిస్తే వారి కోరికలన్నీ కూడా తీరి వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటాయి. నిత్యం పూజ చేయలేని వారు ఓం క్లీం అనే విజయలక్ష్మీదేవి బీజాక్షరాలను రోజుకు 108 సార్లు జపిస్తే అనుకున్న కార్యాలు వెంటనే నెరవేరుతాయి. వీడియోలోకి వస్తే ధనాకర్షణ కలగాలని కోరుకునేవారు, ధన సమస్యలు పోవాలని అనుకునేవారు చక్కగా ఈ మంగళవారం రోజున రాత్రి అన్నం తినేసి పడుకునే ముందు ₹1 బిళ్ళను తీసుకొని ఆ రూపాయి బిళ్ళను ఎడమ చేతిలో పట్టుకుని ముందు మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని, దేవుడా నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం తీరేలాగా చూడు దేవుడా, ఆ కష్టం నుండి బయటపడటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాను, ఈ పరిహారం ఫలించి నాకు మంచి ఫలితాలు వచ్చేలాగా చూడు దేవుడా అని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను ఒక చిన్న తెల్ల కాగితం ముక్కలో వేసి ఈ రూపాయి మీద చిటికెడు కుంకుమను 2 బియ్య గింజలను వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా ఒక పొట్లంలాగా కట్టేయండి. తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి మీరు పడుకునే చోట తలదిండు కింద పెట్టేసి పడుకోండి. అంటే మీరు తల కింద పెట్టుకుని పడుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ పొట్లాన్ని తీయండి. ఈ పొట్లాన్ని విప్పకుండా తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా సరే పెద్ద రావి చెట్టు మొదట్లో పడేయండి. ఇలా మంగళవారం రోజున రాత్రి పడుకునే ముందు రూపాయి బిళ్ళతో ఇలా చేస్తే ఆ రూపాయే వేలను, లక్షలను, కోట్లను ఆకర్షిస్తుంది. భాగ్యరేఖ మారిపోతుంది. రాత్రికి రాత్రే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇది చాలా గొప్ప పరిహారం కనుక అందరూ కూడా తప్పనిసరిగా రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు మంగళవారం కలబంద మొక్కతో చిన్న పరిహారం చేస్తే ఒక పూటలో మీ జాతకం మారిపోతుంది. ఇక మీకు తిరగనేది ఉండదు. కలబంద మొక్కలో చాలా రకాల శక్తులు దాగి ఉన్నాయి. పరిహార శాస్త్రంలో కలబంద మొక్కకు ఎంతో ప్రత్యేకత ఉంది. లక్ష్మీదేవికి కలబంద మొక్క అంటే చాలా ఇష్టం. పురాణాల ప్రకారం లక్ష్మీ, సరస్వతీదేవి, పార్వతీదేవులు కలబంద మొక్కలో కొలువు తీరి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరటిలోనూ కలబంద మొక్క ఉంటుంది. ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో 33 కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు. కలబంద ఆకులో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది అంటారు పండితులు. ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది. వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన కలబంద మొక్కతో రేపు మంగళవారం ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. రేపు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి. ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు రేపు ఈ పరిహారం చేసుకోవచ్చు. మనలో చాలామంది ఇంటిలో ధనం ఉండటం లేదని, తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని బాధపడిపోతూ ఉంటాము. పిల్లలు కూడా పదే పదే అనారోగ్యానికి గురి అవుతూ ఉన్నారని చింతిస్తూ ఉంటాము. మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుతారు. కలబంద మొక్క మీలో మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అయితే రేపు మంగళవారం ఉదయాన్నే చీకటితో ఈ పరిహారం మొదలు పెట్టాలి. చాలా రహస్యంగా చేయాలి. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకొని తలకు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. కొంతమంది మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తారు. అలాంటి వారు హనుమంతుణ్ణి పూజించి ఈ పరిహారం చేయాలి. మీకు పనులలో ఏవైనా ఆటంకాలు కలిగినా, లోన్స్ వంటివి రాకపోయినా ఈ కలబంద పరిహారం మంగళవారం చేయవచ్చు. అయితే ఈ పరిహారం చేసే ముందు ఇంటిలో పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో పెరిగే కలబంద మొక్క దగ్గరకు వచ్చి కొంచెం నీటిని పోయాలి. ఇక ఆ మొక్క చుట్టూ పక్కన చిన్న చిన్న మొక్కలు ఏవైనా ఉంటే, చిన్న కలబంద మొక్కను ఉంటే తీసుకొని వాటిలో ఒక మొక్కను తీసుకోండి. చిన్న కలబంద మొక్క అయితే ఈ పరిహారానికి సరిపోతుంది. ఆ మొక్కను శుభ్రంగా మట్టి లేకుండా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. వేర్లతో సహా ఆ మొక్కను తీసుకోవాలి. ఆ మొక్కకు ఉన్న ఆకులకు ప్రతిదానికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. దానితో పాటు ఒక నిమ్మకాయను కూడా తీసుకోండి. బాగా పండిపోయిన నిమ్మకాయను తీసుకోండి. అంటే ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయను తీసుకోండి. కడిగి కలబంద మొక్క పెట్టిన ప్లేట్లోనే ఆ నిమ్మకాయను కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి. ఇక ఇప్పుడు రెడ్ క్లాత్ తీసుకోండి. మంచి రెడ్ క్లాత్ను తీసుకొని దానికి 4 వైపులా బొట్లు పెట్టాలి. ఆ క్లాత్ను మధ్యలో పసుపు రాసి కలబంద మొక్కను, నిమ్మకాయను అందులో పెట్టాలి. అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి. తులసి కోటలోని మట్టి వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారిపోతుంది. నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్ట శక్తుల్ని మీపై, మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి. ఇవన్నీ వేసి మూట కట్టి ధూపం చూపించాలి. ఇక ఆ మూటను ఇంటి బయట ఉంచుకోవాలి. మీ ఇంటి గేటుకి కానీ తలుపుకు కానీ కట్టి అలా వదిలివేయండి. ఇక అదే రోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతిపెట్టేయండి. ఇలా పాతిపెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూట కట్టి పాతి పెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. చాలా రహస్యంగా చేయాలి. స్నానం చేసి లేదా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి. ఇలా చేస్తే చాలు, మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కలబంద, నిమ్మకాయకు పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది. ఈ రెండిటితో రేపు మంగళవారం ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారికి విపరీతమైన అదృష్టం పడుతుంది. వారి జీవితంలో ఉన్న సమస్యలనేవి ఒక్క పూటలో తొలగిపోతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు మంగళవారం కలబంద మొక్కతో ఈ పరిహారం చేసి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి. మనలో చాలామందికి కలబంద విశిష్టత సరిగ్గా తెలియదు. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడంలో కలబంద గ్రేట్గా పనిచేస్తుంది. ఎందుకంటే కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఉదయం కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగమని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరకుండా ఉంటాయి.
ఈ కలబంద జ్యూస్ తాగటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా శరీరంలో ఉండే విష పదార్థాలు మొత్తం కూడా బయటకు పంపే శక్తి కలబంద మొక్కకు పుష్కలంగా ఉంది. అందుకే ప్రతిరోజు 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోమంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరో ఉపయోగం ఏమిటి అంటే ప్రతిరోజు కలబంద గుజ్జు తీసుకోవటం వల్ల అధిక బరువుకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద కూడా ఒకటి. ఇది మన అందరికీ తెలిసిందే. దీనిని చాలామంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. మనకు వచ్చే అనేక రకాల రోగాలను నయం చేసుకోవటంలో కలబంద ఔషధంగా పనిచేస్తుంది. ఇవి ఇంటి లోపల మరియు ఆరు బయట అద్భుతంగా కనిపించినప్పటికీ ఇంట్లో వాటిని పెంచుకోవడానికి సౌందర్యం మాత్రమే కారణం కాదు. కలబంద మొక్క చాలా ప్రయోజనాలను కలిగి ఉంది మరియు మీరు వివిధ ప్రయోజనాల కోసం ఆకులలోని జెల్ను ఉపయోగించుకోవచ్చు. కలబంద మొక్కను సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు. అలాంటి కలబంద మొక్కతో రేపు మంగళవారం ఈ చిన్న పరిహారం చేస్తే ఒక్క పూటలో మీ జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రము అంతా పోయి అదృష్టం వరిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.